మనం ఇంకొకటి కనుక చూసుకున్నట్లయితే మన ఫోన్ ట్యాపింగ్లో మన కేటీఆర్ గారు ఒక కామెంట్ చేసిండు, అరే ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చు, 2-3 లుచ్చాగాళ్ళ ఫోన్లను ట్యాపింగ్ చేయొచ్చు అవసరాన్ని బట్టి, అంత మాత్రాన అది పెద్ద నేరమా, దాన్ని భూతద్దంలా చూస్తున్నారని అన్నాడు. అయ్యా కేటీఆర్, మరి ఈరోజు ఆంధ్రజ్యోతి ఒక పేపర్ను ఒక కటింగ్ను ప్రచురించింది, మరి దీనికి మీ సమాధానం ఏం చెప్తారు అని ఒకసారి మీరు ఈ పేపర్ కటింగ్ చూసిన తర్వాత మీరు అడగాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే సెటిల్మెంట్లు చేయడంలో, డబ్బులు సమకూర్చడంలో దిట్ట అయిన కానిస్టేబుల్ను మరి ఫోన్ ట్యాపింగ్ను టీంలో కూడా చేర్చుకుంటే మరి రాజకీయ నాయకులకు కావాల్సినటువంటి సమాచారాన్ని ఫోన్ ట్యాపింగ్ చేసి ఇవ్వడంతో పాటు తాను కన్నేసినటువంటి అమ్మాయిల మీద, ఆడ మనుషుల మీద వాళ్ళ యొక్క రహస్యాలను సేకరించి దాదాపు 40 మందిపై లైంగికంగా వేధింపులకు గురి చేసిందని మరి ఆంధ్రజ్యోతి ప్రచురించింది. చూడండి, మీ అవసరానికి వాడుకున్న ఫోన్ ట్యాపింగ్ మీరు వాడుకుంటే దాన్ని ఆసరాగా చేసుకొని ఇలాంటి విధవలు, నీచులు మరి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు వాడుకున్నారు.